సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజేఐ గవాయిపై జరిగిన చెప్పుదాడిని ఖండిస్తూ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంఆర్పీఎస్ బొజ్జ సైదులు మాదిగా చలో హైదరాబాద్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం చలో హైదరాబాద్ దళిత ఆత్మగౌరవ మహాస్ ప్రదర్శనకు వేలాదిగా తరలివచ్చి దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశ్రగల్ల బాలరాజ్ ఇతరులు పాల్గొన్నారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దానిని నిరసిస్తూ గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశం మేరకు మాదిగల ఆత్మగౌరవ మహాప్రదర్శన ర్యాలీని మరి సంపన్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా మరి దాని ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక భారత రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన మన షూతోని దాడి చేసిన సంఘటన ఈ భారతదేశ ప్రపంచం మొత్తం చూసింది. అయినా కానీ ఆయన పట్ల క్షమాపణ కానీ ఆయన పట్ల కేసు కానీ ఎలాంటిది ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి, ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి ఇలా బీజేపీ మనవాద పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇలా గుర్తించింది కాబట్టి ఇవాళ ఒక సుమూట కేసు కూడా పెట్టలేని పరిస్థితిలో ఇవాళ ఢిల్లీ పోలీసులు ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఇవాళ ఆయన పైన జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్ నడిబొడ్డున మరి లక్షలాది మందితోని మా ప్రదర్శన మరి అన్ని సంపన్న వర్గాలు కూడా ఇది న్యాయమైనటువంటి ఒక చర్యగా మనందరూ కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు, దానికి ప్రధాన న్యాయమూర్తిగా మన గవాయి ప్రతిపక్షాలు కానీ పాలక వర్గాలు కానీ ఎవరు కూడా మరి వాళ్ళ పట్ల నిమ్ము నీరెత్తే విధంగా చేస్తారు. కానీ మరి ఇవాళ ఎవరు కూడా బయటకు వచ్చి ప్రశ్నించే తత్వం కూడా లేకుండా పోయింది. మాకు నిజంగా బాధాకరమైన పరిస్థితి. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు దళితులకి ఎన్నో కష్టాలు అవమానాలకు గురి చేసుకుంటూ ఒక భారత రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలు అగ్రకులంలో ఉన్న పేదలు కూడా మరి ఇలా ఒక రిజర్వేషన్ తెచ్చుకొచ్చి ఒక ఓటును తీసుకొచ్చి ఇలా ఉన్నత స్థానంలో ఎన్నో కష్టాలు పడి చదువుకొని ఒక సుప్రీంకోర్టు జడ్జిగా అయిన తర్వాత కూడా మరి ఒక దళిత బిడ్డగా ఇంత అవమానమా అని మరి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని రేపు హైదరాబాద్ జరుగుతున్న కార్యక్రమాన్ని అందరూ ప్రతి గ్రామం నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా బొజ్జ సైదులు మాదిగ కోరడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.